బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బీజేపీ 10 ఏళ్ల పాలనలో అన్ని మోసపూరిత ప్రకటనలు చేస్తూ పాలన చేస్తోందని విమర్శించారు. మిర్యాలగూడలో సిపిఎం అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దేశంలో కుల గణన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జనాభా లెక్కలు సేకరించినప్పుడు ఖచ్చితంగా కుల లెక్కలు కూడా తేలాలి అనేది ఇది చాలా సవ్యమైనటువంటి డిమాండ్. చాలా కాలంగా సిపిఎం పార్టీ కోరుతుంది. జనాభా లెక్కలతో పాటు కుల లెక్కలు కూడా కావాలి. బీజేపీకి భయం పట్టుకుంది. ఇప్పుడు ఆ లెక్కలు ఎప్పుడైతే వచ్చినాయో, ఇండియా కూటమి ఎప్పుడైతే మేము కులగణన లెక్క చేస్తాం, లెక్కలు తీస్తాం కులాలవి అని చెప్పి ప్రకటించిందో, ఇది పెద్ద దుమారం అవుతుంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు ఆలోచిస్తారనే భయం బీజేపీకి పట్టుకుంది. అందుకే మోడీ ఏమని ప్రకటిస్తున్నాడు, ఇప్పుడు కుల రాజకీయాలు చేస్తున్నారు ఇండియా కూటమి వాళ్ళు, మతంలో చీలికి తీసుకొచ్చే దానికోసం. అంటే బీజేపీ చెప్పేది హిందూ మతస్థులని. దీంట్లో కూడా మొత్తం బీసీ జనాభా అంతా కూడా బీజేపీని వ్యతిరేకించే సందర్భం ముందుకు వస్తుంది. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ఉన్నాడు, సమర్థించాం. బీజేపీకి వ్యతిరేకం కాకుండా ఇప్పుడు సవాసం చేయడానికి పోతున్నాడు కాబట్టి వ్యతిరేకిస్తున్నాం. మా విధానాలు అప్పుడు మార్పు లేదు, ఇప్పుడు మార్పు లేదు, రేపు జరగబోయేది కూడా అదే. ఓ సక్రమైన అవగాహన వస్తే, అవకాశం ఉంటే తప్పకుండా ఆ లైక్ మైండెడ్ పార్టీలతోటి, కాంగ్రెస్తో కానీ ఇంకా వేరే వాళ్ళతో కానీ పొత్తులు పెట్టుకోవడం మేము సిద్ధంగా ఉన్నాం. మిర్యాలగూడెం స్థానాల్లో ఖచ్చితంగా మా పోటీ ఉంటుంది ఈసారి. ఖచ్చితంగా